మా చుట్టాల్లో ఒకరికి రీసెంట్‌గా పెళ్లయింది. ఆ పెళ్లిలో వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ హైలైట్‌గా నిలిచింది. పెళ్లి చూడడం మానేసి స్క్రీన్ మీద ప్లే అవుతున్న సినిమాటిక్ ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్ చూస్తూ ఉండిపోయారు అందరూ. అది చూసాకే అర్థమైంది ఈ ప్రీ వెడ్డింగ్ ఫీవర్ మా గుమ్మం దాకా వచ్చిందని. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతే ఇంక ఎవ్రీడే యూట్యూబ్‌లో వచ్చే కొత్త ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ చూడడం అలవాటైపోయింది. పెళ్లి కన్నా ప్రీ వెడ్డింగ్ సాంగ్స్‌కే ఎక్కువ ఖర్చు అవుతున్నట్టుంది. బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. ద మెమరీస్ దే క్యారీ. ఆ షూట్ టైంలో వాళ్ళు పడే పాటలు, ఇంతకుముందు ఎప్పుడూ చేయని స్టంట్స్, డాన్సెస్, టెన్షన్ అవ్వకరా, నన్ను ఫాలో చేసేయ్. వాళ్ళ అవస్థలు చూసి వాళ్ళే నవ్వుకునే సన్నివేశాలు. వాళ్ళని వాళ్ళు ఒక సినిమాలో హీరో, హీరోయిన్‌గా ఊహించుకుంటూ కొత్త జీవితం వైపు నడిచే తొలి అడుగుల్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఒకటవుతున్నాయి. ఇంత కష్టపడతారు. ఒకవేళ ఆ షూట్ అయిపోయాక ఆ డేటా ఉన్న మెమరీ కార్డ్ పోతే, అది కూడా ఒక పల్లెటూరులో కొత్తగా పెళ్లి కాబోతున్న జంటకి ఇలా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ షూట్ తీసిన కెమెరామెన్ పరిస్థితి ఏంటి? అది చెప్పే ప్రయత్నమే చేశారు డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్. దట్ ఐ థింక్ వాటో వాట్ 2 గంటలు ఒక పల్లెటూరు, దానిలో ప్రజలు, వాళ్ళ మధ్య ఉన్న జెన్యూన్ ప్రేమ, కోపం, ఆప్యాయతలు మధ్యలో ఈ ప్రీ వెడ్డింగ్ గందరగోళం చూపిస్తూ నవ్వించడానికి చెప్పే కథే ఈ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మూవీ గురించి నా అభిప్రాయం ఏంటో ఈ పెయింటింగ్ వేస్తూ షేర్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ పెయింటింగ్ అన్ఫోల్డ్ వైల్ ఐ షేర్ మై ఆనెస్ట్ రివ్యూ ఆన్ దిస్ మూవీ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా నీట్గా, ప్లెజెంట్గా ఉంటాయి. సురేష్ బుబ్లి గారు చాలా యాప్ట్ మ్యూజిక్ ఇచ్చారు. సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ వెళ్తుంటాయి. అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా సింపుల్గా ఉన్న లొకేషన్లో ది బెస్ట్ పాసిబుల్ వేలో షూట్ చేశారు. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. నరేంద్ర యాజ్ ఆనంద్ చాలా బాగా చేశారు. ఈ క్యారెక్టర్ కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సేమ్ ఇంట్రో ఉంటుంది అండ్ ఎక్కడా బోర్ కొట్టదు. ఆ రోడ్ కాంట్రాక్ట్స్ అన్నీ నేనే చేశాను, ఈ మండలంలో నాకు మంచి పేరే ఉంది, పలుకుబడి ఉంది అని చెప్పే డైలాగ్ ఎప్పుడు బోర్ కొట్టదు. ఇతనికి సౌందర్య అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. యామిని గారు యాక్ట్ చేశారు. వీళ్ళ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ చాలా సింపుల్గా, అట్ ద సేమ్ టైం చాలా లవ్లీగా అనిపిస్తాయి. తిరువీర్ యాజ్ రమేష్ ఈ విలేజ్లో బెస్ట్ ఫోటోగ్రాఫర్ అండ్ అతనికి అసిస్టెంట్ రోహన్ రాయ్. వీళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్స్ 90% చాలా హిలేరియస్గా ఉంటాయి. రోహన్ చేసే చేష్టలు, వాడిని ఏమీ అనలేని నిస్సహాయతతో రమేష్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా నవ్విస్తాయి. రమేష్ అండ్ హేమ యాక్టెడ్ బై టీనా, వీళ్ళ మధ్య రిలేషన్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ మూవీలో ప్రతి ఎమోషన్ చాలా జెన్యున్గా అనిపిస్తాయి. ఇద్దరు తాగుబోతులు గొడవపడ్డా, ఇద్దరి మధ్య ప్రేమ, ఒక పెళ్లి చెడగొట్టడానికి చేసే ప్రయత్నం, ఒక పెళ్లి కాపాడడానికి చేసే ప్రయత్నం, అన్నీ చాలా జెన్యున్గా రూటెడ్ టు విలేజ్ లైఫ్ స్టైల్లో చాలా బాగా తీశారు డైరెక్టర్. కుడోస్ టు హిమ్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీస్తారని కోరుకుందాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. హియర్ ఇస్ మై ఫైనల్ రివ్యూ. వాట్ యూ థింక్ ఆఫ్ మై పెయింటింగ్ అండ్ దిస్ రివ్యూ? మీకు ఈ మూవీ ఆర్ పెయింటింగ్ గురించి ఏమనిపించిందో కామెంట్స్ రాయండి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.